హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రోజు రోజుకి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి కామెంట్స్ కూడా మీరు పెడుతున్నారు. మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తున్నందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు జీవితంలో ఇలాగే ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఒక స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీ జీవితంలో నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. సో ఈరోజు మరి రీడింగ్లో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నారు కదా. సో మరి థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్కి మరి థర్డ్ పార్టీ మీ గురించి ఎలా చెప్తున్నారు? మిమ్మల్ని మీ పార్ట్నర్ని కలవకుండా ఇంకా మీకు దూరం పెంచడానికి వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? మరి వాళ్ళు నిజంగానే మీ పార్ట్నర్ మారి వస్తున్నారా మీ వైపు? లేదు అంటే థర్డ్ పార్టీ చెప్పే మాటలు విని వాళ్ళు చెప్పిన విధంగానే మీ పార్ట్నర్ నడుచుకుంటున్నారా? ఇవన్నీ కూడా మనం ఈరోజు యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ తీసుకొని చూద్దామండి. మీ ఎనర్జీస్ నేను కనెక్ట్ చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నాను. సో మరి థర్డ్ పార్టీ మీ విషయంలో ఎలాగ వీళ్ళు ఆలోచిస్తున్నారు? యాక్చువల్గా మీ థర్డ్ పార్టీ ఫస్ట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మరి వాళ్ళు మీ పార్ట్నర్కి ఎలాగా చెప్తున్నారు? పాజిటివ్గా చెప్తున్నారా, నెగిటివ్గా చెప్తున్నారా? మీలో ఇంకా దూరం పెంచాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి అనేది చూద్దామండి. సో ఇప్పుడైతే నాకు ఒక 2 కార్డ్స్ అయితే యూనివర్స్ ద్వారా వచ్చాయి. ఒకటి 6 ఆఫ్ వీల్స్ వచ్చిందండి, 6 ఆఫ్ వీల్స్. అండ్ ఇంకొకటి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, 6 ఆఫ్ వీల్స్ అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో మీ పార్ట్నర్ అయితే టోటల్గా కంప్లీట్గా థర్డ్ పార్టీ జీవితంలో చిక్కుకున్నారని చెప్పొచ్చండి. కంప్లీట్గా వాళ్ళు మీ పార్ట్నర్ని నెగిటివ్గా తయారు చేసేసారు. వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ అండర్ గుప్పిట్లో పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మీ థర్డ్ పార్టీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీలో చిక్కుకున్నారండి. ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు మేబీ కొద్దిమంది బ్లాక్ మ్యాజిక్ చేయడమో, లేకపోతే వాళ్ళని మాటలతో హింసించడమో, లేదనంటే వీళ్ళని అన్ని రకాలుగా బాధ పెట్టడం అయితే జరుగుతుందండి. మీ పార్ట్నర్ కంప్లీట్గా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే చాలా నరకం అయితే చూస్తున్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు మాటలతో వీళ్ళని చాలా బాధ పెడుతున్నారు. అండ్ వీళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు నిందించడము, మీ థర్డ్ పార్టీ అండి, థర్డ్ పార్టీ నిందించడము, వీళ్ళని తక్కువ చేయడము, అండ్ వీళ్ళని అన్ని రకాలుగా బాధలు పెట్టడము, తగ్గించి చూడడం అండి. మీ పార్ట్నర్ని చాలా తగ్గించి చూడడము, వీళ్ళని విలువ లేకుండా చేయడము. మొత్తానికైతే మీ ఆ థర్డ్ పార్టీ అయితే మీ పార్ట్నర్ని లొంగ తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఎలా చెప్తే అలా వినేలాగా చేయడము, మీ పార్ట్నర్ని అయితే చాలా బాధ పెడుతున్నట్టుగానే క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇక్కడ అండి మీ పార్ట్నర్ విషయం థర్డ్ పార్టీ ఎలా ఉన్నారు అని అంటే 6 ఆఫ్ వీల్స్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ గురించి అయితే, మీ గురించి మీరు ఒకవేళ మ్యారీడ్ అయ్యి ఉండి పిల్లలు కూడా ఉన్నా కూడా, అన్మ్యారీడ్ అయినా సరే మ్యారీడ్ అయినా సరేనండి, ఇక్కడ 2 రకాలుగా మనం చూడొచ్చు రీడింగ్. సో మీ గురించి అయితే వాళ్ళు చెప్పడం ఎలా ఉంది అని అంటే, మీరు వీళ్ళని మీరు మీ పార్ట్నర్ని మర్చిపోయి కంప్లీట్గా వీళ్ళ జీవితాన్ని, మీ జీవితాన్ని మీరు చూసుకొని మీరు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి, మిమ్మల్ని మర్చిపోయారని చెప్పేసి, మిమ్మల్ని ఇంకెప్పుడు కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోరని, వీళ్ళు మీ గురించి అనవసరమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే మీరు లేకున్నా, అంటే మీ పార్ట్నర్ లేకున్నా కూడా మీరు మీ జీవితాన్ని చూసుకొని మీరు సంతోషంగా ఉన్నారని, మీరు ఎలాంటి బాధపడటం లేదని, అంటే మీరు మీ పార్ట్నర్ లేకున్నా సరే మీరు మాత్రం మీ జీవితాన్ని మీరు చూసుకొని మీరు చాలా సంతోషంగా ఉన్నారని, మీ పార్ట్నర్ అసలు ఏం బాధపడక్కర్లేదు, ఇంకా ఇంకా మీరేం బాధపడక్కర్లేదు. వా ఆమె ఆమె కానీ అతను కానీ, ఓకే, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకొని వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. మీరెందుకు అనవసరంగా బాధపడతారు, మీరెందుకు ఇంత వరి అవుతున్నారు అని చెప్పేసి మాటలతో, ఒకవేళ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉన్నా, మీరు కానీ మీ పిల్లలు కానీ, ఒకవేళ పిల్లలు ఉంటే కనుక మీరు గుర్తొచ్చినా కూడా వీళ్ళని ఈ విధంగా మాటలతో వీళ్ళని తిట్టడము, అలాగే మిమ్మల్ని మర్చిపోయేలాగా వాళ్ళు చేయడము, ఈ ఈ విధంగా థర్డ్ పార్టీ అయితే మీ పార్ట్నర్ని తయారు చేస్తున్నారు. అంటే మీ పార్ట్నర్ ఒకవేళ మిమ్మల్ని మాట్లాడాలని ఇష్టం ఉన్నా, మీతో ఫోన్లో మాట్లాడాలనుకున్న, మిమ్మల్ని కలవాలని అనుకున్నా కూడా థర్డ్ పార్టీ మాత్రం వాళ్ళని ఈ ఈ విధంగా మీ మీద నెగిటివ్గా చెప్పి
వాళ్ళు వాళ్ళ వైపే ఉండేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీ గురించి మీరు మీ లైఫ్‌ని చూసుకున్నారు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది మీ గురించి. మీ పార్ట్నర్‌కి మీరైతే గుర్తొస్తున్నారండి. మీరు మీ పిల్లలుంటే ఒకవేళ పిల్లలు గనుక ఉన్నా కూడా పిల్లలు గాని మీకు గుర్తుకు రావడము, వాళ్ళ జీవితంలో ఉండి అక్కడ వీళ్ళు సంతోషంగా ఉన్నా సరే మీ గురించి ఆలోచనలైతే చేయడం జరుగుతుంది. మీరు ఎలా ఉన్నారు? మీరు మరి పిల్లలు ఎలా ఉన్నారు? ఇక్కడ ఎక్కువైతే మ్యారేజ్ లైఫ్ ఉన్న వాళ్ళ జీవితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈవెన్ అన్‌మ్యారీడ్ వాళ్ళైనా కూడా చూడొచ్చండి. అన్‌మ్యారీడ్ వాళ్ళైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి కూడా వేరే హ్మ్, వేరే వాళ్ళని వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోవడం. అంటే థర్డ్ పార్టీ జీవితంలోకి వెళ్ళిపోవడము. వాళ్ళ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడము. మిమ్మల్ని దూరం పెట్టడము. మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంచడము. ఇవి కూడా మీరు చూడొచ్చండి. సో, ఇక్కడైతే కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఎక్కడో మీ పార్ట్నర్‌కైతే మీరంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉందండి. మీ గురించి ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే థర్డ్ పార్టీ మాత్రం కంప్లీట్‌గా వాళ్ళొక నెగెటివ్ ఎనర్జీలో ఉంచేసి, వాళ్ళ కంట్రోల్‌లో ఉండేలాగా మీ పార్ట్నర్ అసలు ఒక్క మాట కూడా మీ మాట ఒక్క మాట కూడా వినకుండా ఉండేలాగా చేయడం అయితే చేస్తున్నారు. సో, మీ పార్ట్నర్‌కి థర్డ్ పార్టీ ఏమంటే జస్టిస్ కోరుకుంటుందండి థర్డ్ పార్టీ. కోరుకుంటుంది లేకపోతే కోరుకుంటున్నాడు థర్డ్ పార్టీ. ఏంటి జస్టిస్ కోరుకుంటున్నారంటే కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌ని వీళ్ళ జీవితంలోనే ఉంచుకునేలాగా. దాని గురించే వాళ్ళు చెప్పడం ఏంటి అనంటే, మీరు మాత్రం మీ లైఫ్‌లో మీరు సంతోషంగా ఉన్నారని, మీరు వాళ్ళని మర్చిపోయారని, మీరింకిప్పుడు ఆ జీవితాన్ని మర్చిపోయి నాతోనే ఉండాలి. నాకు న్యాయం చేయాలి మీరు. నా జీవితానికి న్యాయం చేయాలని చెప్పేసి మీ పార్ట్నర్‌కి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్. సో, ఇక్కడైతే థర్డ్ పార్టీ చాలా చాలా తెలివైన వాళ్ళండి థర్డ్ పార్టీ. సో, థర్డ్ పార్టీ తన గుప్పిట్లో ఉంచుకోవడం కోసం మీ పార్ట్నర్‌కి ఇవ్వాల్సిన ఆనందాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సిన సంతోషాన్ని అన్ని రకాలుగా వీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే నైట్స్ మీరు గుర్తుకు రాకుండా ఉండడం కోసం మీ వీళ్ళ ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించడము, ఎమోషనల్‌గా వీళ్ళకు దగ్గరవ్వడము, మిమ్మల్ని అసలు గుర్తు కూడా రాకుండా చూసేలాగా వీళ్ళని ఎంతో సంతోషంలో ముంచి తేల్చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ. అండ్ ఇక్కడైతే చూడండి 3 ఆఫ్ కప్స్. చూసారు కదా! ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో. సో, ఈ థర్డ్ పార్టీ కూడా ఇంకా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ కానీ ఎవరు కూడా గుర్తుకు రాకుండా వీళ్ళు జీవితంలో వీళ్ళుంటేనే ఆనందం ఉంది అన్న విధంగా మీ పార్ట్నర్‌ని తయారు చేయడం అయితే చేస్తున్నారు. అంటే ఫ్రెండ్స్‌తో ఉన్న ఆనందం కంటే కూడా వీళ్ళతో ఉంటేనే వీళ్ళు వీళ్ళు ఇంకా ఆనందంగా ఉన్నారు అన్న ఫీలింగ్ తెప్పించడం కోసం ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మైండ్ మేకప్ చేస్తున్నారనమాట. సో, మీరు మీ ఫ్యామిలీతో ఉండే కంట, మీరు మీ ఫ్రెండ్స్‌తో ఉండే కంటే, అక్కడ ఉండే ఆనందం కంటే, నా దగ్గర ఉంటే మీకు ఎంత ఆనందంగా ఉంటారు, మీరు ఇంకా ఆనందంగా ఉంటారన్న విధంగా వాళ్ళ బిహేవియర్‌లో వాళ్ళ ఆహ్, మీ పార్ట్నర్‌ని ఆనందంగా ఉంచడంలో వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ. అంటే ఇక్కడ సెలబ్రేషన్ మూమెంట్ అండి. అంటే సెలబ్రేషన్ మూమెంట్ అంటే హ్యాపీగా అనమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. సో, మీ పార్ట్నర్ కూడా చాలా హ్యాపీగా ఈ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్‌తోని గానీ, వీళ్ళతో చేసే ఎంజాయ్‌మెంట్ కంటే కూడా థర్డ్ పార్టీతోనే ఎక్కువ ఎంజాయ్‌మెంట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ద వరల్డ్. ఇప్పుడు కంప్లీట్‌గా ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్‌ని ఎలా తయారు చేశారంటే, అన్ని రకాలుగా వీళ్ళ ఏమంటారండి వీళ్ళ చాతుర్యం అనమాట. వాక్ చాతుర్యం అనొచ్చు. ఆళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అయినా సరే, వాళ్ళ మేకప్స్ గానీ, వాళ్ళందరిని తీర్చిదిద్దుకోవడం గానీ, వీళ్ళు అట్రాక్షన్ చేయడం గానీ, అన్నీ ఎలా ఉన్నాయనంటే కంప్లీట్‌గా మీ పార్ట్నరు వీళ్ళు తప్ప ఇంక వేరే ప్రపంచంలో అందగత్తెలే లేరు. వీళ్ళే అందగత్తె లేకపోతే అందగాడు. ఓకే. అందగాడు లేకపోతే అందగత్తె. వీళ్ళకంటే ఇంకెవరు లేరు అన్నట్టుగా మీ పార్ట్నర్‌ని అంత మ్యానిపులేట్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ. సో, అంత అంటే వాళ్ళు చాలా చక్కగా తయారయ్యి ఉండడము, ఫిజికల్‌గా వాళ్ళు ఫిజికల్ అపియరెన్స్ అనమాట. సో, ఆ ఫిజికల్ అపియరెన్స్ కూడా ఎప్పుడు వీళ్ళు ఎలా చూడడానికి ఎలా ఉంటారంటే, అబ్బా! ఎంత స్మార్ట్‌గా ఉంది, ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, అబ్బా! వీళ్ళు ఎంత బాగున్నారు, అసలు వీళ్ళని వదులుకోవడం ఇంకా అసలు వదులుకుంటే ఇంక నా జీవితమే వేస్ట్ అన్న విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండేలాగా ఈ థర్డ్ పార్టీ అయితే మీ పార్ట్నర్‌ని మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది. తిప్పుకోవాలండి, వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నాలైతే చేస్తున్నారండి. రోజుకో విధంగా తయారయ్యి, రోజుకొక విధంగా ఆనందం ఆనందాన్ని ఇవ్వడానికి
ఇంక నువ్వు మీరే ప్రపంచం అన్నట్టుగా తయారు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ని. ఇక్కడ ద హైప్రిస్టిస్ అండి. వీళ్ళు ఎలా అంటే అండి, ఈ థర్డ్ పార్టీ ఇవి చాలా ఏమంటారండి వీళ్ళని, అసలు ఏ విధంగా కూడా ఒక మంచి ఆలోచనలు ఉన్న పర్సన్ అయితే కాదు. కంప్లీట్ ఒక సెల్ఫిష్, వాళ్ళ ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ సంతోషం కోసం, వీళ్ళ ఈ థర్డ్ పార్టీ సంతోషం కోసము మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి రానివ్వకుండా అడ్డంగా ఎలా కూర్చున్నారో చూడండి. అసలు మిమ్మల్ని ఇటువైపు చూడకుండా, అసలు మిమ్మల్ని అసలు వీళ్ళు మీ పార్ట్నర్తో ఒక్క కాల్ కానీ, మెసేజ్ కానీ, కాంటాక్ట్ కానీ లేకుండా కంప్లీట్గా మీ నుంచి దూరం చేయాలని చెప్పేసి, మీతో ఉన్న ఆనంద క్షణాలన్నీ కూడా గుర్తుకు కూడా రాకుండా ఒక నెగిటివ్ లైఫ్లోకి మీ పార్ట్నర్ని తీసుకెళ్తుంది. అంటే వీళ్ళ మాటలు చెప్పడము యాక్చువల్గా వీళ్ళు చెప్పేది నెగిటివ్ వర్డ్స్, బట్ మీ పార్ట్నర్కి ఎలా అర్థమవుతుంది, వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా అర్థమయ్యేలాగా వీళ్ళు వాళ్ళని ఒక నెగిటివ్ లైఫ్లోకి తీసుకెళ్తున్నారు. సో మిమ్మల్ని నెగిటివ్ చేసేసి వీళ్ళు ఒక పాజిటివ్ లైఫ్లోకి తీసుకెళ్తున్నట్టుగా మీ పార్ట్నర్ అనుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు మీ పార్ట్నర్ని. సో కంప్లీట్గా వీళ్ళు ఇక మీకు వాళ్ళకి అడ్డుగోడగానండి, ఇంకా అసలు ఏ విధంగా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా, మీకు మాట్లాడకుండా మీతో వీళ్ళ ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు అనమాట. అన్ని రకాలుగా వీళ్ళు ఏ విధంగా చేస్తే మీ పార్ట్నర్ మీకు కలవకుండా దూరంగా వెళ్ళిపోతారో అన్ని ప్రయత్నాలు కూడా చేయడం అయితే జరుగుతుంది. ద మూన్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. సో ద మూన్ కార్డ్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎక్కడో ఒక చోటనండి మీ గురించి అయితే బాధపడటం అయితే జరుగుతుంది. అంటే మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది, మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అండి, మేబీ మీది మీ పార్ట్నర్ది ఎన్నో ఇయర్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఎన్నో మంత్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఎప్పటి నుంచో మీకు మీ పార్ట్నర్కి ఎన్నో రకాలుగా మీకు ఒక కనెక్షన్ ఉంది, ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంది. సో ఆ ఇమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతున్నారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నా కూడా, ఈ థర్డ్ పార్టీ ఎంత వీళ్ళు వేసినా కూడా, ఇది ఏంటంటే ఇది ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ అండి. ఇది కంప్లీట్గా ఒక మెటీరియలిస్టిక్ లైఫ్, అంటే ఒక ఆర్టిఫిషియల్ లైఫ్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వడము. ఇక్కడ మిమ్మల్ని ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. నైట్స్ పూట మీరు బాగా గుర్తుకు రావడము, మీ గురించి ఆలోచించడము. మరి ఇంత ఆలోచించే వాళ్ళు ఎందుకు రావడం మేడం అంటే, ఇక్కడ ఒక అడ్డుగోడ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడింది. అసలు వాళ్ళు మిమ్మల్ని రానివ్వకుండా, మీ జీవితంలోకి రానివ్వకుండా ఆపడం అయితే జరుగుతుంది. సో కింగ్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ కూడా ఒక కొంచెం రొమాంటిక్ పర్సన్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. వీళ్ళు ఏంటంటే ఎవరైతే వీళ్ళకి ఎమోషనల్గా దగ్గర అవుతారో, ఎవరైతే మంచి మంచి మాటలు చెప్పి మీ పార్ట్నర్ని కొంచెం లొంగ తీసుకుంటారో, తొందరగా లొంగిపోయే తత్వం ఉన్న పర్సన్ అండి మీ పర్సన్. అంటే వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అయిపోయే పర్సన్ అనమాట. సో ఎవరైనా కొంచెం సింపథెటిక్ పర్సన్ అనమాట. సో సింపతి చూపించే పర్సన్. సో ఎవరైనా కొంచెం వాళ్ళ స్థితులు, అంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేవు, ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్, కొంచెం వీళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్తే అది రివర్స్గా ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళని మ్యానిపులేట్ చేసి వీళ్ళ మంచితనాన్ని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీ పార్ట్నర్ అయితే కొంచెం ఎమోషనల్ పర్సన్ కూడా చెప్పొచ్చు, తొందరగా కనెక్ట్ అయిపోతారని కూడా మనము చెప్పొచ్చు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్. సో 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే నథింగ్ బట్ మీకు మీ పార్ట్నర్కి చాలా లాంగ్ డిస్టెన్స్ సపరేషన్ అయితే కనిపిస్తుందండి. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని వదిలేసి సపరేషన్లో వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మీ పార్ట్నర్ మీ వైపు రావాలన్నా కూడా ఇక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేసి, ఏదో వాళ్ళ అట్రాక్షన్లోకి వెళ్ళిపోయి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. ఎంతో మంచిగా ఉన్న ఈ జీవితం నుంచి వీళ్ళు ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోయారండి. సో మీకు మీ పార్ట్నర్కి అయితే ఇక్కడ సపరేషన్ కనిపిస్తుంది. బట్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అంటే చాలా చాలా అడ్డుగోడలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. స్ట్రాంగ్ పర్సన్ అని అంటే గొప్పగా చెప్పట్లేదు, నెగిటివ్ పర్సన్ అనే చెప్పొచ్చు. చాలా నెగిటివ్ పర్సన్ అండి. సో వీళ్ళు మొత్తం వాళ్ళ అండర్లో ఉంచుకోవడం అయితే జరిగింది. వీళ్ళు ఎలా చెప్తే అలా వింటున్నారండి. వీళ్ళు అసలు రావాలన్నా కూడా వాళ్ళు రాలేరు. ఆ నెగిటివ్ లైన్ దాటైతే రావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నా కూడా వీళ్ళ పరిస్థితులలో అయితే ఇప్పుడులో మార్పులు అయితే కనిపించట్లేవండి. వీళ్ళలో ఎలాంటి మార్పులు కూడా కనిపించడం లేదు. సో నాకు తెలిసి అయితే వీళ్ళు థర్డ్ పార్టీ మీ గురించి చాలా దారుణంగా అయితే చెప్పడం జరిగిందండి. ద హెర్ఫెంట్ కార్డు కూడా వచ్చింది ఇక్కడ. ఇక వీళ్ళు దేవుడు ఒక్కడేనండి వీళ్ళని కాపాడేది. ఎందుకంటే వీళ్ళు మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీ కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవడము, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం దేవుడు ఒక్కడు మాత్రమే
ఏమైనా ఇలా కర్మ చేంజ్ అయితే తప్ప మీ పార్ట్నర్లో మార్పులైతే రావడం కష్టం. అంటే మీ పార్ట్నరు అర్థం చేసుకొని, నిజాలు నిజాలు తెలుసుకొని, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని అర్థం చేసుకొని, దేవుడి కాళ్ళు పట్టుకుంటే తప్ప అత వాళ్ళలో మార్పులు జరగవండి. వాళ్ళంత దారుణంగా తయారైపోయారు వాళ్ళ పరిస్థితులలో. ఈ థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళ మాటలలో పడిపోయి వీళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో, చూసారు కదండీ ఇక్కడ. సో, మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది. సో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఈ థర్డ్ పార్టీ మాత్రం చాలా అంటే చాలా సెల్ఫిష్ పర్సన్ అండి. చాలా తెలివైన పర్సన్. వీళ్ళ మాటల గారడి, వీళ్ళ వీళ్ళ ఎట్లా అంటే చాలా వీళ్ళని ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఎట్లా అంటే మొండి పర్సన్స్ వీళ్ళు. చాలా మొండి తత్వం ఉన్నవాళ్ళు. కొట్లాటలకు రెడీగా ఉండే టైప్ ఆఫ్ పర్సన్స్. వీళ్ళది తప్పైనా కూడా వేరే వాళ్ళ మీద తప్పులు తోసి వీళ్ళు మాత్రం వీళ్ళే కరెక్ట్ అన్నట్టుగా వేరే వాళ్ళకి చూపించాలనే ప్రయత్నాలు వీళ్ళు ఎక్కువగా చేస్తారండి. సో ఇది థర్డ్ పార్టీ పరిస్థితి అండి. సో థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ పరిస్థితి. సో మీ పార్ట్నర్ అయితే చిక్కుకున్నారండి బాగా. వాళ్ళు బయటకి రావాలన్నా కూడా వీళ్ళు రాలేకపోతున్నారు. సో ఇక్కడ లాస్ట్గా ఒక కార్డు తీస్తాను. ఇక్కడ 7 ఆఫ్ కప్స్. సో మీ పార్ట్నర్ అయితే ఏం ఆశించి వెళ్ళారు ఈ థర్డ్ పార్టీ దగ్గర అని అంటే వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్ అండి. సో వీళ్ళ ఫిజికల్ అట్రాక్షన్కి వెళ్ళుంటారు. లేకపోతే వీళ్ళ ప్రేమని వీళ్ళు వాళ్ళ ప్రేమతో మీ పార్ట్నర్కి దగ్గర అవ్వడము, అంటే మీకంటే వీళ్ళే ఎక్కువ అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేయడం అండి థర్డ్ పార్టీ. అంటే వీళ్ళ ప్రేమనే ఎక్కువగా మీకంటే వీళ్ళు ఎక్కువ ప్రేమ మీ పార్ట్నర్కి ఇస్తున్నట్టుగా వీళ్ళ బిల్డప్ అనమాట. వాళ్ళ ఆ ప్రేమ చూపించడం వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి ఆ ప్రేమ కోసమే వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఆ ఎమోషనల్గా దొరుకుతుంది అని అనుకున్నారు, కానీ వాళ్ళది అక్కడ కంప్లీట్గా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మీ పార్ట్నర్ని మాత్రం మొత్తంగా ముంచేశారండి వీళ్ళు. ఇదిగోండి కంప్లీట్గా ముంచడం అయితే జరిగింది. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వస్తారు, అండ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా కూడా ఉంటారండి. సో వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా జస్టిస్ అయితే కోరుకుంటున్నారండి. థర్డ్ పార్టీ ఏం కోరుకుంటుంది జస్టిస్ అంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ని విడదీయాలనే జస్టిస్ అయితే కోరుకుంటుంది. అలాగా వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. వాళ్ళు కంప్లీట్గా మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి థర్డ్ పార్టీ ఇంతగా మ్యానిపులేట్ చేస్తుంది, ఇంతగా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఇంతగా వర్డ్స్ అంటే మీ గురించి దారుణంగా చెప్పడము, మీ గురించి తప్పుగా మాట్లాడడము, ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి థర్డ్ పార్టీ గురించి వాళ్ళ ప్రేమ దొరుకుతుందని చెప్పేసి వెళ్ళారు, అన్నీ ఓకే. మరి మీ గురించి అసలు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ గురించి వీళ్ళు నెగిటివ్గానే భావిస్తున్నారా, మిమ్మల్ని నిజంగానే వీళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారా మీ పార్ట్నర్? థర్డ్ పార్టీ చెప్పే మాటలు మరి మీ పార్ట్నర్ నమ్ముతున్నారా? నిజంగానే వీళ్ళు రియలైజ్ అవుతున్నారా, లేదు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు థర్డ్ పార్టీ అని అనుకుంటున్నారా, లేదనంటే నిజంగానే మీరు అలాంటి పర్సన్ అని అనుకుంటున్నారా? సో మీ పార్ట్నర్ ఏం అనుకుంటున్నారు అసలు మీ గురించి? వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారా? ఒకసారి చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ. సో వ్యూవర్స్ గురించి అసలు వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ చెప్పే మాటలు వాళ్ళు నమ్ముతున్నారా? సో నైట్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. మీ పార్ట్నర్ ఏంటంటే చెప్తానండి, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి? సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, థర్డ్ పార్టీ, లాంగ్ డిస్టెన్స్. ఎస్, వీళ్ళు మీకు పార్ట్నర్ దూరం అవడానికి, మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి థర్డ్ పార్టీ చెప్పే మాటలు అండి. వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా చెప్పే మాటలు. సో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి, మీ పార్ట్నర్ వెళ్ళడానికి రీజన్ అయితే ఖచ్చితంగా థర్డ్ పార్టీ. ఇక్కడ చూపిస్తున్న కార్డు. సో థర్డ్ పార్టీని నమ్ముకొని, వాళ్ళ ప్రేమను నమ్ముకొని మీకు దూరం అయిపోయారు. అంటే స్వార్థంగా, వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కూడా తప్పించుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేస్తుంటారు, లేకపోతే పెళ్లి చేసుకొని మీతో లైఫ్ టైం ఉండాల్సిన పర్సన్ వేరే వాళ్ళ ఈ థర్డ్ పార్టీ మాటలు నమ్మి వెళ్ళిపోవడం అయితే జరిగింది. వాళ్ళ ప్రేమ కోసం వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి డెత్ కార్డ్. అంటే మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే మీ గురించి నెగిటివ్గానే ఆలోచిస్తున్నారండి. ఇక్కడ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ చెప్పే మాటలే కరెక్ట్ అనుకోవడం అయితే జరుగుతుంది. అంటే మీ గురించి మంచిగా ఆలోచించే పర్సన్ కూడా ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, వేరే డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు, అంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ. అందుకనే మీకు సపరేషన్ అనేది ఇంకా పెరుగుతుందండి, ఇంకా డిస్టెన్స్ అనేది మీకు పెరుగుతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నాలు అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే కష్టపడుతున్నారు మీ పార్ట్నర్. అండ్ ఈ స్ట్రెంగ్త్, ఇక్కడ స్ట్రెంగ్త్ కంటే
మీ పార్ట్నర్ని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది థర్డ్ పార్టీ. అండ్ థర్డ్ పార్టీ చెప్పే మాటలు కూడా మీ పార్ట్నర్ నమ్ముతున్నారు. ఓకే, వాళ్ళు ఏది చెప్తే అది మీ పార్ట్నర్ నమ్ముతున్నారండి. చెప్పినవన్నీ కూడా నమ్ముతున్నట్టే కనిపిస్తుంది, అంటే మీ గురించి నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్, ఇందాక కూడా మనకి 7 ఆఫ్ కప్స్ వచ్చింది కదా. ఇంకా మీ ఆ థర్డ్ పార్టీ ప్రేమలోనే ఉండిపోయారు. వాళ్ళ థర్డ్ పార్టీ చెప్పే మాటలే నిజమని నమ్ముతున్నారు. వాళ్ళు ఇచ్చే ప్రేమ కరెక్ట్ అని నిజం అనుకుంటున్నారు. వాళ్ళు చూపించే ఆప్యాయత నిజం అనుకుంటున్నారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా అదే కరెక్ట్ అని వాళ్ళతోనే సంతోషంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడైతే మనకి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో ఇక్కడైతే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ చెప్పే మాటలు నమ్ముతున్నారు. అండ్ మీకు దూరం అవడం కోసము మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ ఇన్లాస్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, ఎవరితోనైనా సరే వాళ్ళు ఎవరైనా మీకు మీ థర్డ్ సారీ మీ పార్ట్నర్కి కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని మీకు సపోర్ట్గా ఉండి మీ గురించి మాట్లాడుతున్నా కూడా మీ పార్ట్నర్ అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్ని తప్పు పట్టి వీళ్ళని కూడా దూషించడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు ఒక మీడియేటర్గా వచ్చి మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించినా కూడా ఈ థర్డ్ పార్టీ మాటల్ని నమ్మి మీ పార్ట్నర్ వాళ్ళని కూడా నమ్మట్లేదు, వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా విలువ ఇవ్వడం అయితే జరుగుతుంది. విలువ ఇవ్వట్లేదండి. అంటే మీరు పంపించిన పర్సన్స్ ఎవరినైనా థర్డ్ పర్సన్ని మీకు సపోర్టింగ్గా మీరు పంపించి వీళ్ళకి నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా వీళ్ళు మాత్రం వినే పొజిషన్లో అయితే లేరు, మీ పార్ట్నర్ లేరు. కంప్లీట్గా ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోయారండి. ఇదిగోండి, కంప్లీట్గా ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళారు. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు, మీ పార్ట్నర్కి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా థర్డ్ పార్టీకే వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మాటలకి ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతుంది. మీతో గొడవపడి, మీతో కొట్లాడి, లేకపోతే మీకు చెప్పకుండా మిమ్మల్ని మీ నంబర్స్ అన్ని బ్లాక్ చేసేసి మిమ్మల్ని పక్కన పెట్టేసి వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీళ్ళ మాటలకి విలువ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ మీకు అంతా కూడా ఇవ్వకుండా వాళ్ళని బాగా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనండి. సో ఇదంతా కూడా ఎవరు డ్రామా ఆడుతున్నారని అంటే థర్డ్ పార్టీ ఆడుతున్న డ్రామా. ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చిందండి. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నది మీ పార్ట్నర్ కార్మిక్ రిలేషన్లో ఉన్నారండి. కార్మిక్ అంటే కర్మబంధం. సో ఈ కర్మబంధంలో ఉన్నారు కాబట్టి ఆ కర్మ రిలేషన్లో ఉన్న ఆ పర్సన్ ఎవరు ఏం చెప్పినా కూడా వీళ్ళు నమ్మే పొజిషన్లోనే ఉన్నారండి. సో ఈ ప్రస్తుతం అయితే ఈ మ్యారేజ్ లైఫ్ నుంచి దూరం అయిపోవడం జరిగింది. అండ్ దూరం చేయాలని కూడా థర్డ్ పార్టీ చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే కంప్లీట్గా మీకు డివోర్స్ ఇప్పించడమో, లేకపోతే మీకు మ్యారేజ్ కాకుండా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా వీళ్ళని మ్యారేజ్ చేసుకునేలాగా మ్యానిపులేట్ చేయడమో చేస్తున్నారు. మిమ్మల్ని అయితే కంప్లీట్గా వదిలేశారండి. వాళ్ళు మిమ్మల్ని తప్పుపట్టి మీ మీదనే నిందలేసి మిమ్మల్ని బ్లేమ్ చేసేసి వీళ్ళు మీకు ఒంటరిగా చేసేసి అయితే మీరు కూడా గొడవ పడి ఉంటారండి. ఎందుకు గొడవ పడరు? మన తప్పు ఉన్నప్పుడు, మనకి తప్పు లేనప్పుడు మనం మాట్లాడతాం కదా. సో ఆటోమేటిక్గా మీకు వాళ్ళకు గొడవలు జరిగి సపరేషన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు ఒకటి మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగిందండి. సో ఇది మీరైతే చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పార్ట్నర్ గురించి. మీరు మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ని, మిమ్మల్ని చూడాలని మీరు చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. అంటే మారి వస్తారన్న నమ్మకంతోనైతే మీరు ఉన్నారండి. అండ్ 24/7 మీ ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ పైనే ఉన్నాయి. మీ పార్ట్నర్ గురించి చాలా మీరు ఇన్ని దారుణాలు చేసినా, ఇంత మిమ్మల్ని మోసం చేసినా కూడా మీరు మాత్రం మీ పార్ట్నరే కావాలని అనుకోవడము, వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించుకోవడం కూడా జరుగుతుంది. అండ్ మీరు ఒక జడ్జిమెంట్ కోరుకుంటున్నారు. మీ లైఫ్లో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని, ఆ పర్సన్ని వదిలేసి మీ లైఫ్లోకి రావాలని చెప్పి మీరు కోరుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇప్పుడు ప్రస్తుతం మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ కూడా వచ్చేసాయి ఇందులో. ఓవరాల్గా అయితే ఈ 3 ముక్కల ఆట అంటాం కదండి, అట్లా నడుస్తుంది జీవితం మీ ముగ్గురిది కూడా. సో మీది, మీ పార్ట్నర్ది, థర్డ్ పార్టీది. సో ఈ 3 ముక్కల ఆటలో మీరు దారుణంగా మోసపోతున్నారు, మీరు బాధపడుతున్నారు, దారుణంగా మీరే బాధపడుతున్నారు. మీరే అక్కడ ఒక కీలు బొమ్మలాగా అయిపోయారండి. మీరు వాళ్ళిద్దరు ఆనందంగానే ఉన్నారు. మీ పార్ట్నర్ ఎట్లా అంటే ఎవరు చెప్తే అట్లా నమ్మే పరిస్థితి ఉంటే ఇంకా అలాంటప్పుడు నమ్మకం అనేది ఎక్కడ ఉంటుందండి? నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేకపోతే ఎట్లా? ఆ నమ్మకం అనేది లేనప్పుడు ఎట్లా ఉంటుంది, ఎలా నడుస్తుంది సంసారం కానివ్వండి, లేకపోతే ఒక లైఫ్ కానివ్వండి, ఒక పర్సన్ని పెళ్లి చేసుకుంటారని చెప్పడం కానివ్వండి. ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున ఇప్పుడు వీళ్ళు మారి వచ్చినా కూడా రేపు మళ్ళా ఇలాగా చేయాలన్న నమ్మకం ఎట్లా వస్తుంది మీకు? ఓకే, సో చూద్దామండి. మరి మీకు నిజంగానే మరి మీ పార్ట్నర్ మరి ఫ్యూచర్లో వస్తున్నారా తిరిగి వీళ్ళ బంధం నుంచి, కర్మ బంధం నుంచి
మరి బయట పడతారా లేదా, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, ఏంటో చూద్దాము. మీ పార్ట్నర్ అయితే బాగా వీళ్ళు బిగించుకున్నారండి, వాళ్ళ కొంగుకి మూడేసుకోవడము, లేకపోతే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవడం. ఓకే, చూద్దాం మరి వాళ్ళు తిరిగి వస్తారా లేదా కూడా చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ ఎంతైతే వీళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్లో మార్పులు వస్తాయని చెప్పేసి, మరి వీళ్ళ పార్ట్నర్లో మార్పులు వస్తున్నాయా, మరి మళ్ళీ వీళ్ళ జీవితంలో తిరిగి వస్తున్నారా లేదా, ఫ్యూచర్లో వీళ్ళ పార్ట్నర్ మనసు మార్చుకొని వాళ్ళు మారి, లేకపోతే కాంప్రమైజ్ ఏమైనా నమ్ముతారా, మరి డివోర్స్ ఏమైనా వెళ్ళిపోతారా, లేదంటే వీళ్ళకి కంప్లీట్గా దూరం అవుతారా. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుందండి, చూద్దాము. సో ఫ్యూచర్లో మరి మీ పార్ట్నర్ కర్మ చేంజ్ అవుతూనేనండి మీ పార్ట్నర్ వచ్చేది. ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్యూచర్లోనంటే అండి, గొడవలు అయితే జరుగుతాయి తప్పకుండా. ఇక్కడ థర్డ్ పార్టీ కార్మిక్ బంధం ఏదైతే ఉందో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ మారుతుందండి, ఫ్యూచర్లో మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కొద్దిమంది లైఫ్లలో అయితే చేంజెస్ అయితే వస్తాయండి. ఈ కర్మబంధం నుంచి వీళ్ళకి విముక్తి కలిగే టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు అర్థం చేసుకొని వీళ్ళు రియలైజ్ అవ్వడము, వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వడము, వీళ్ళు బాధపడటం అనేది జరుగుతుంది. అంటే ఒకటి థర్డ్ పార్టీ అయినా మోసం చేస్తారు వీళ్ళని, లేదనంటే వీళ్ళంతా వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళ తప్పులు తెలుసుకొనైనా తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక పాజిటివ్ లైఫ్లోకి రావాలని ఆలోచించడము, మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయడము, మీకు మెసేజ్ చేయడము, లేకపోతే మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటారండి ఫ్యూచర్లో. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ చెప్పేవి నిజాలు కాదని, అబద్ధాలని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఈ పర్సన్ని వాడుకుంటున్నారని చెప్పేసి అర్థమైతే ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, వీళ్ళని వదిలేయడం అయితే జరుగుతుంది. సో మీ పార్ట్నర్ ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఇందాక కూడా వచ్చింది మనకి, చాలా ఎమోషనల్ పర్సన్ కదా, వీళ్ళు రియలైజ్ అవుతారండి. అనవసరంగా వీళ్ళు అయ్యో పాపం అని చెప్పేసి వీళ్ళ జీవితంలోకి వెళ్తే వీళ్ళు చాలా మొండిగా వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని, ఇది థర్డ్ పార్టీ అండి. సో థర్డ్ పార్టీ ఎలాంటి వారు అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ థర్డ్ పార్టీ కంప్లీట్గా ఒక సెల్ఫిష్ పర్సన్ అని, చాలా నెగిటివ్ పర్సన్ అని, వీళ్ళ ఆనందం కోసము, వీళ్ళ స్వార్థం కోసము మీ పార్ట్నర్ని యూజ్ చేసుకున్నారని కూడా వీళ్ళు రియలైజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు తప్పకుండా కలిసే ఛాన్సెస్ ఉన్నాయండి. మీ వైపు వస్తారండి వీళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ వైపు వస్తాయి, అంటే మీ వైపు ఆలోచనలు వస్తాయి వాళ్ళకి ఫ్యూచర్లో. సో మీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రస్తుతం అయితే వాళ్ళ లైఫ్లో ఉంచుకున్నారండి. అంటే వీళ్ళు ఎక్కడికి పోకుండా వీళ్ళ మాటలే విని వీళ్ళ చేతిలో ఉండేలాగా వీళ్ళు చేసుకున్నారు ప్రస్తుతము. కాకపోతే ఇది విడిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్, మీరు డ్రీమ్ పార్ట్నర్ అని, మీరే సోల్మేట్ కనెక్షన్ అని, మీరు కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి మీ కేరింగ్, మీ సపోర్ట్, మీ అన్నీ మిస్ అవుతారండి ఫ్యూచర్లో. మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. తప్పకుండా మీరే ఒక గాడ్ బ్లెస్డ్ కపుల్ అని, అంటే మీదే ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. దానికి జడ్జిమెంట్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు గాడ్ కూడా జస్టిస్ ఇస్తారండి ఫ్యూచర్లో. తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్లీ ఏమవుతుందంటే ఈ గేమ్లో, ఈ మూడు ముక్కల ఆటలో లాస్ట్లో గెలిచేది మాత్రం మీరేనండి. ఖచ్చితంగా మంచి ధర్మమే గెలుస్తుంది. ఫ్యూచర్లో మీ వెయిటింగ్కి, మీ పేషెన్స్కి ఒక రిజల్ట్ అయితే తప్పకుండా యూనివర్స్ ఇస్తారండి, భగవంతుడు అనేది ఇస్తాడు. సో ఇదే మీకు రీడింగ్లో మీకు వచ్చిన ఆన్సర్. సో మీరు బాధపడకండి, ఎడవకండి, మీ కన్నీళ్ళు వృధా చేయకండి, స్ట్రాంగ్గా ఉండండి. ఫ్యూచర్లో ప్రతిదీ కూడా మీకు పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి రాబోతుందని యూనివర్స్ కూడా మీకు తప్పకుండా చాలా స్ట్రాంగ్గా కూడా చెప్తున్నారండి. మీకు కొంచెము ఏంజిల్, మీకు కొద్దిగా హీలింగ్ కోసం అండి ఏంజిల్ ఆన్సర్స్ కూడా చూద్దాము. మరి ఇదంతా విన్న తర్వాత మీకు మీ మనసు చాలా భారంగా అయి ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా 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 ఎక్కించి మీ గురించి బాగా అంత తప్పుగా చెప్పి మిమ్మల్ని ఇంకా వేధిస్తున్నారు కదా. సో మరి మీకు కొంచెం ఒక హీలింగ్ కోసం ఏంజిల్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. ఏంజిల్ స్పిరిట్స్, ఏంజిల్ ఆన్సర్స్ కూడా మనము చెక్ చేద్దాం. ఎందుకంటే మీ గురించేనండి ఇదంతా రీడింగ్ కూడా మీ గురించే. సో మీకు హీలింగ్ అవ్వాలని, మీరు కొంచెం మనసు మార్చుకుంటూ మీరు కొద్దిగా స్వాంతన పొందాలని,
మీకు ఒక రిలీఫ్ రావాలి మీ లైఫ్లో అని చెప్పేసి మీకు టారో రీడింగ్ ద్వారా యూనివర్స్ ఆన్సర్ ఇస్తున్నారు. మీ భగవంతుడు మీకు ఆన్సర్ ఇస్తున్నారు. సో మరి వాళ్ళ ఏంజల్ ఆన్సర్స్ కూడా ఏమున్నాయి, మీకు ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ కూడా చూద్దామండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూద్దాము. మరి మీకు ఏంజల్స్ కూడా ఏం ఆన్సర్ చెప్తున్నారో చెక్ చేద్దామండి. ఆస్క్ యువర్ ఏంజల్స్. చూసారా, మీ భగవంతుని అడగండి ఏం చెప్తారు. భగవంతుడు మీకు ఆన్సర్ ఇస్తాడండి. మీరు అడిగే క్వశ్చన్స్కి మీకు భగవంతుడు ఆన్సర్ తప్పకుండా ఇస్తాడు. దేవుణ్ణి మీరు ప్రార్థించండి, దేవుణ్ణి మీరు నమ్మండి, దేవుడి పైన నమ్మకాన్ని ఉంచుకోండి. మీరు తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు, మీరు అడిగింది ఇస్తారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే తొందరలోనే ఫ్యూచర్లో మీకు కొత్త చేంజెస్ వస్తే మీరు బాధపడద్దు. నో, ఓకే, డోంట్ వరీ, మీరేం బాధపడద్దు. మీ లైఫ్లో కూడా ఒక పాజిటివిటీ వస్తుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, బాధపడద్దు అని చెప్పి చెప్తున్నారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. చూడండి ఇక్కడ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. నో కార్డ్ అంటే ఇక్కడ నో అంటే పాజిటివిటీ అనండి. ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు అన్నీ ఇవి కూడా తప్పు. నో, మీకు ప్రతిదీ కూడా పాజిటివ్లోకి వెళ్తుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో, నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ చేంజెస్ వస్తాయి. లుక్ ఫర్ ఏ సైన్. లుక్ ఫర్ ఏ సైన్. సైన్ అంటే మీకు ఒక ఇండికేషన్ వస్తుందండి. మీకు ఒక దైవం దగ్గర నుంచి, ఒక ఏంజల్ స్పిరిట్స్ నుంచి మీకు ఒక పాజిటివ్ సైన్స్ అయితే వస్తుంటాయి. అవి మీరు గమనిస్తే తప్పకుండా మీకు అర్థమవుతుందండి. ఆ పాజిటివ్ సైన్స్ మీ మైండ్కి కూడా కనెక్ట్ అవుతాయి. సో తప్పకుండా ఫ్యూచర్లో మీకు ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి. చూసారా, బిగ్ హ్యాపీ చేంజెస్ కూడా మీ లైఫ్లో వస్తాయి. ఓకేనా, బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. చూడండి ఇక్కడ రికవరీ. మీ లైఫ్లో మీ హెల్త్ పరంగా మీరు రికవర్ కూడా అవ్వాలి. హెల్త్ పరంగా మీరు రికవరీ అంటే మెడిటేషన్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, మీ పనులు మీరు చేసుకోండి, మీరు బాధపడకండి అని చెప్పి మీకు ఏంజల్స్ కూడా ఆన్సర్ ఇస్తున్నారండి. సో ఏంజల్ ఆన్సర్స్ కూడా మీకు వచ్చేసాయి క్లియర్గా. విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్లో కొత్త చేంజెస్ వస్తాయి. సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్ అంటున్నారు. ఓకే, మీరు ఆలోచించేదంతా తప్పు అంటున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీలో చేంజెస్ వస్తాయని చెప్పి యూనివర్స్ కూడా మీకు బ్లెస్ చేస్తున్నారు. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రిక్వెస్ట్, టేక్ పర్సనల్ రీడింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీ లైఫ్లో జరిగే చేంజెస్లో, మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ కూడా మీకు వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఛార్జబుల్ అండి. ఖచ్చితంగా మీరు గ్రాటిట్యూడ్ పే చేసుకుంటేనే మీకు కూడా ఆ రిజల్ట్ అనేది ఎనర్జీస్ పైన వర్కౌట్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ హ్యాపీ సాటర్డే.